మనం అభినందిస్తాం. సింగిల్గా ఉన్నింటే పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను మాట్లాడను. ఈరోజు వచ్చి ముగ్గురం కలిసి మేము ఒకటే అన్నాడు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఆయన ఒక్కడుగా అంటే ఏం మాట్లాడను. 2014 నుంచి 19 వరకు బాగా పోరాడినాడు ప్రజల్లో. నేను కొట్లాడేవాని అంటే పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉన్నింది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయనే నా తల్లిని తిట్టినారు, లోకేష్ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతా అని చెప్పిన ఆయన పోయి మేము ముగ్గురం కలిసి వస్తామంటే జనసేన కోసం కష్టపడే నాయకులు, జనసేన కోసం పార్టీ పనిచేసే నాయకుల పరిస్థితి ఏంది? నీకేం మీకు బ్రహ్మాండంగా ఉంటారా? హెలికాప్టర్లలో తిరుగుతారు. ఇక్కడ లోకల్లో కష్టపడేది ఒక సామాన్యమైన వ్యక్తి. ఈరోజు జనసేన పార్టీ కానీ నోగొట్టు కానీ ఆ వ్యక్తుల పరిస్థితి ఏంది? ఆ వ్యక్తులకు ఈరోజు ఎవరు కాపాడతారు? నిన్ను నమ్ముకొని నీకోసం వచ్చిన వ్యక్తులు ఈరోజు ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారు. ఈరోజు వద్దురా నాయన మాకు ఈ పార్టీ వద్దంటున్నారు. ఏముంది నా వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు, అది చేసినాడు, అది చేయలేకపోయినాడు. నోగొట్టి వర్మ గారు, పిఠాపురం సంబంధించిన వర్మ గారు డైరెక్ట్గా ఆయన ఇసుకే సంబంధించి ఒక క్వారీలో ఆయనే వీడియోలు చేసి ఈ విధంగా తోలుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, దీన్ని కట్టడించండి అని ఆయనే చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి చెప్పాల్సిన ఆయన వీడియోలు పెట్టి చెప్తున్నాడు అంటే వాళ్ళ పార్టీలోనే ఏం జరుగుతుంది ఇక్కడ పరిపాలన? దళితులను గెంటేసినారు పిఠాపురంలో, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేం.